హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న పోచమ్మ అనే ఒక వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ సిరీస్ మెయిన్ ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక పెద్ద ఎస్టేట్ ఉంటుంది. ఎస్టేట్ ముందే పోచమ్మ విగ్రహం ఉంటుంది. ఆ ఊరు వాళ్ళందరూ ఎంతో ఆరాధ్య దైవంగా పూజిస్తూ ఉంటారు. చివరికి ఆ విగ్రహాన్ని అక్కడున్న యజమాని తీసి పడేస్తాడు నీళ్ళల్లో, అడవి మధ్యలో. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఎలాంటి విషయాలు జరిగింది, తన కూతుర్ని రేప్ చేసిన వ్యక్తి ఎవరు, సొంత అల్లుడు పెద్ద కూతుర్ని ఏం చేశాడు పెళ్లి చేసుకుని, ఇదంతా తెలియాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా ఏం మాత్రం నేర్చేయకుండా నేనైతే వెబ్ సిరీస్ లోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. వెబ్ సిరీస్ ఓపెన్ అవగానే ఎపిసోడ్ 1. ఇదిగో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే నేను చెప్పిన ఎస్టేట్. ఈ ఎస్టేట్ లో వింత వింత విషయాలు జరుగుతూ ఉంటాయి. జెర్సీ అనే ఒక అమ్మాయి హాస్పిటల్లో బెడ్ మీద ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కంగారు పడుతూ ఉంటారు. అసలు జెర్సీ అక్కడికి ఎందుకు వెళ్ళిందని జెర్సీ వాళ్ళ మదర్ వాళ్ళ నాన్నని మిగతా వాళ్ళందరినీ అడుగుతుంది. కొంతసేపటికి డాక్టర్స్ లోపల నుంచి బయటకు వచ్చి చాలా ట్రై చేస్తాం, జెస్సీని కాపాడలేకపోయామని చెప్తారు. జెస్సీ చనిపోతుంది. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా విషాదంలోకి వెళ్ళిపోతారు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లో జెస్సీ వాళ్ళ నాన్న ఈ ఎస్టేట్ ని కొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎస్టేట్ లోనే బిజినెస్ చేయాలనుకుంటారు. ఎస్టేట్ లో అన్ని రకాల మోడిఫికేషన్ చేసిన తర్వాత ముందు ఒక విగ్రహం కనిపించడంతో ఇదేంటి దిష్టి బొమ్మలాగా, చాలా బాలేదు చూడడానికని ఆ విగ్రహాన్ని తీసి పడేయమంటాడు. కానీ అక్కడే ఉంటున్న పక్కింట్లో రఘుపతి అనే ఒక పనివాడు, ఏమండి మీరందరూ అనుకున్నట్టు అది రాయి కాదు, మా ఊరి దేవత పోచమ్మ తల్లి, మేమందరం ఆ దేవతని ఆరాధిస్తూ ఉంటాం, మమ్మల్ని అందరినీ రక్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు తీస్తే తర్వాత ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పినా కూడా అతను వినిపించుకోకుండా ఆ విగ్రహాన్ని తీసి పడేయమంటాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు నేను నమ్మనని. ఇప్పుడే వెబ్ సిరీస్ టైటిల్ కార్డ్ పడుతుంది. పోచమ్మ అనే టైటిల్ కార్డ్ తో కట్ చేస్తే ప్రెసెంట్ డే కొంతమంది పోలీసులు సురేష్ అనే ఒక అతన్ని తరుముతూ ఉంటారు. అతను పట్టుకుని స్టేషన్ లోకి తీసుకెళ్తే జెస్సీ వాళ్ళ అక్క ఇవ, నా చెల్లి చావు కారణం నువ్వే అని అతను పట్టుకుని కొడుతూ ఉంటుంది. కానీ అతను మాత్రం నాకేం తెలీదు, మీ చెల్లి చనిపోవడానికి కారణం నేను కాదని చెప్తున్నాడు. ఇన్స్పెక్టర్ అక్కడ వచ్చిన తర్వాత, చూడమ్మా ఇవ్వ, మీ చెల్లి జెస్సీ చనిపోయినందుకు మేము చాలా బాధపడుతున్నాం. కేసు విచారించేంత వరకు సురేషే హత్య చేశాడని నిర్ధారించలేము. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు మాకు కొంచెం టైం కావాలి. ఇప్పుడు అతన్ని నువ్వేం అనకని అక్కడ నుంచి పంపించేస్తారు. ఇప్పుడు కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఇవ వాళ్ళ హస్బెండ్ డేవిడ్ ఇవ వీళ్ళిద్దరికి ఆ రోజు మ్యారేజ్ యానివర్సరీ. దాంతో ఇవ వాళ్ళ నాన్న గిఫ్ట్ ఇస్తాడు, నెక్లెస్ తీసుకొచ్చి. చూడు మా నాన్న నాకు ఎంత పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చాడని డేవిడ్ దగ్గర చూపిస్తే, ఈ రోజు నాకు ఇంకా పెద్ద గిఫ్ట్ కావాలని తనతో ఇంటిమేట్ అవుతాడు. ఇవా వాళ్ళ చెల్లి పేరు జెస్సీ, అదే ఇంట్లోనే ఉంటుంది. జెస్సీ స్నానం చేస్తుంటే ఎవరో జెస్సీని చూస్తున్నట్టు, జెస్సీని అబ్జర్వ్ చేస్తున్నట్టు జెస్సీ ఫీల్ అవుతుంది. బయట ఏదో శబ్దం వస్తూ ఉండడంతో బాత్రూమ్ బయట ఏంటని చూస్తే బయట ఏం ఉండదు. ఆ రోజు నైట్ ఇవా డేవిడ్ మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి పార్టీ అరేంజ్ చేసింటారు. జెస్సీని ఏం పట్టించుకోకుండా జెస్సీ వాళ్ళమ్మ, నువ్వు ఎవరితో ఏం మాట్లాడనక్కర్లేదు, జస్ట్ నవ్వుతూ నేను ఆర్డర్ చేసిన డ్రెస్ వేసుకుని ఉంటే చాలని చెప్తుంది. ఆ తర్వాత అదే ఇంట్లో పనివాడుగా ఉంటున్న సురేష్తో జెస్సీ గొడవ పడుతూ ఉంటే పైనుంచి డేవిడ్ చూస్తాడు. డేవిడ్ చూసి, నా మరదలేంటి ఇతనితో మాట్లాడుతుందని ఇవాన్ పిలిచి, చూడు నీ చెల్లి వాన్తో మాట్లాడుతుంది, అసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య, వెళ్ళి అడుగని చెప్తే జెస్సీ వాళ్ళ అక్క ఇవ కోపంతో జెస్సీ దగ్గరికి వెళ్ళి అక్కడున్న సురేష్తో, ఏంట్రా ఇక్కడ ఏం చేస్తున్నావు, అయినా మా చెల్లి దగ్గర ఇంత దగ్గరగా మాట్లాడుతున్నావు, మీ ఇద్దరి మధ్య ఏముంది, తనని ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తున్నావు అని అంటే, అలాంటిది ఏం లేదు, నేనే తప్పు చేయలేదంటే ఇవ అతని మీద కోపంతో చెంప మీద కొడుతుంది. దాంతో అతను సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ రోజు నైట్ పార్టీలో జెస్సీ బాగా ఆల్కహాల్ డ్రింక్ చేస్తుంది. కోపంతో ఫుల్ ఫ్రస్ట్రేషన్తో ఇంటి పైన ఎక్కి, చూడండి నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ ఎవ్రీబడి అని గట్టిగా అరుస్తుంటే కింద ఉన్న వాళ్ళందరూ కంగారు పడతారు. పైనుంచి ఎక్కడ కింద జారి పడిపోతుందేమో అని. అందరూ అనుకున్నట్టుగానే జెస్సీ జారి కింద పడిపోతుంది. ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తారు. జెస్సీ చనిపోతుంది. ఇంతకీ జెస్సీకి అండ్ సురేష్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే, సురేష్ జెస్సీని ప్రేమించుంటాడు. ఇద్దరు ఎస్టేట్ నుంచి రేస్ వెళ్ళింటారు సైకిల్లో. ఆ రేస్లో గెలవడానికి ఫాస్ట్గా సైకిల్ తొక్కుంటూ వెళ్తే, నేను నీకు ఒక విషయం చెప్పాలని సురేష్ తనకి ప్రపోజ్ చేసింటాడు. సురేష్ మంచివాడు కాబట్టి అతను వచ్చినప్పటి నుంచి కేరింగ్గా చూసుకునడంతో జెస్సీ కూడా సురేష్ని ఇష్టపడుతుంది. కానీ ఇంట్లో వాళ్ళ అక్క, మదర్, ఫాదర్ వీళ్ళందరూ యాక్సెప్ట్ చేయరని దూరం పెడుతూ వస్తుంది. ఆ రోజు వాళ్ళిద్దరూ మాట్లాడుతున్న విషయం కూడా ఈ విషయం గురించే. ఇప్పుడు ప్రెసెంట్ లో జెస్సీ చనిపోయిన తర్వాత ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి, చెప్పండి జెస్సీ చనిపోవడానికి కారణం ఏంటి, అసలు పైకి ఎందుకు వెళ్ళిందో విచారించడానికి వచ్చానంటే, ఏమండి ఇంటి ముందున్న పోచమ్మ విగ్రహాన్ని వాళ్ళు తీసేశారు, అందుకే వాళ్ళకి ఇలా జరుగుతుంది, అమ్మవారి శాపం వల్లే జరుగుతుంది, అమ్మవారికి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం, జెస్సీ కూడా ఆ రోజు
రోజు రెడ్ కలర్ డ్రెస్ వేసుకుందేమో అని చెప్తూ ఉంటే సడన్గా అతను బిర్యానీ తింటుంటే నోట్లో నుంచి రెడ్ కలర్ బ్లడ్ వస్తుంది. దాన్ని చూసి వీళ్ళందరూ భయపడిపోతారు, ఇన్స్పెక్టర్తో సహా. ఏంటిది ఇలా వచ్చిందని. ఇంకోవైపు చెల్లి చనిపోయిన బాధలో ఉన్న ఇవ పైకి వెళ్ళి తన రూమ్ని చెక్ చేయాలనుకుంటుంది. తను చనిపోయిన ప్లేస్కి వెళ్ళాలనుకుంటుంది. వెళ్తూ ఉంటే ఇంటి పని మనిషిని ఇవాని ఆపుతుంది. ఇదంతా ఏదో అపశకునంలో ఉంది, కూడా ఏదైనా జరగచ్చు, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, వెళ్ళకండి అని అంటే ఇవ వినిపించుకోకుండా మెట్లకి పైకి వస్తుంటే పైన రక్తపు మరకలు ఉంటాయి మెట్ల మీద. ఇదంతా చూసి షాక్ అవుతుంది. ఏదో జరిగింది అనేది మాత్రం అర్థమవుతుంది తనకి. నెక్స్ట్ డే ఇన్స్పెక్టర్ ని ఇంటికి పిలిపించి ఆ రక్తపు మరకలను చూపించి నాకెందుకో సురేష్ మీద అనుమానంగా ఉంది, మళ్ళీ అతను ఒకరిని స్ట్రాంగ్ గా విచారించండి అని చెప్తూ ఉంటే ఇన్స్పెక్టర్ సురేషే బ్లడ్ వచ్చేలాగా జెస్సీని కొట్టాడు, అందుకే తను వెళ్ళి సూసైడ్ చేసుకుని ఉంటుందని అర్థమవుతుంది. ఇంతకు ముందు జెస్సీ పార్టీలో ఉన్నప్పుడు సురేష్ జెస్సీ దగ్గరికి వెళ్ళి నేను నీతో ఫిజికల్ గా కలవాలనుకుంటున్నానని అప్రోచ్ అవుతాడు. కానీ జెస్సీ ఇందుకు ఒప్పుకోదు, లేదంటే యాసిడ్ పోస్తానని బెదిరిస్తాడు. నేను మంచివాడు అనుకున్నాను కానీ ఇలా చేసావేంటి, యాసిడ్ పోయడానికి వస్తావా, నేను నిన్ను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయనని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీంతో సురేష్ కి ఇంకా కోపం వేస్తుంది తన మీద. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ అమ్మా నాన్నతో జెస్సీకి ఏదైనా హాబీస్ ఉన్నాయంటే తను సైకిల్ తొక్కేది అండ్ ఎక్కువ వాకింగ్కి వెళ్ళేది, ఖాళీ టైంలో బుక్స్ చదివేది అని చెప్తారు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే మీ కూతురు జెస్సీ డ్రగ్స్ తీసుకుంది, డ్రగ్స్ లో మత్తులో ఉండడం వల్లనే తను చనిపోయిందని స్టేట్మెంట్ ఇస్తాడు. జెస్సీ వాళ్ళ నాన్నకి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంటుంది. ఇది తెలిసిన జెస్సీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో కోప్పడుతుంది, నీకున్న అలవాటు వల్లే ఈరోజు నా కూతురు చనిపోయిందని చెప్తూ ఉంటే ఇంకోవైపు రఘుపతి కూతురు ఇదంతా వింటూ ఉంటుంది. అంతా ఓకే అజిత్, ఈ రఘుపతి ఎవరనంటే సురేష్, రఘుపతి భార్య, వీళ్ళ కూతురు, వీళ్ళు నలుగురు ఈ ఇంట్లో పని వాళ్ళుగా వర్క్ చేస్తుంటారు. కొత్తగా ఇంకొక అమ్మాయి పనిలో చేరుతుంది. తను పనిలో చేరంగానే ఫస్ట్ రోజు ఇంట్లో నెక్లెస్ దొంగతనం అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఇవ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో నా నెక్లెస్ దొంగతనం పోయింది, కొత్తగా పనిలో చేరిన అమ్మాయి దొంగతనం చేసుకెళ్ళింది, రఘుపతి భార్యని అడుగు తనే తనని పనిలో చేర్పించిందని అంటే రఘుపతి భార్య దగ్గరికి ఆ అమ్మాయి వెళ్ళి ఆ నెక్లెస్ ఇచ్చి ఒక నెల రోజుల వరకు నువ్వు ఎక్కడా కనిపించకని చెప్తే విని డబ్బులు తీసుకొని పారిపోతుంది. అంటే ఇది రఘుపతి వాళ్ళ భార్య కావాలనే మనిషిని పెట్టి దొంగతనం చేసి ఉంటుంది నెక్లెస్ ని డబ్బు కోసం. ఇవ వాళ్ళ అమ్మ రఘుపతి భార్యని ఇంట్లోకి పిలిచి నువ్వు తీసుకొచ్చిన అమ్మాయి నెక్లెస్ దొంగిలించుకెళ్ళింది, అయినా పనిలోకి ఎలాంటి వాళ్ళని చేర్పించాలో నీకు తెలియదా అంటే రఘుపతి భార్య ఏం తెలియనట్టు నటించి అమ్మ నేను మనిషిని పెట్టడం వల్లనే కదా ఈరోజు వస్తువు పోయింది, ఆ వస్తువు వాల్యూ ఎంతో చెప్పండి నేను కడతానమ్మా అని ఎమోషనల్ అవుతూ ఉంటే తీసుకెళ్లిన దొంగ బంగారం నాకు ఇచ్చి వెళ్ళిపోయాడయ్యా అని రఘుపతి అక్కడికి వచ్చి ఆ బంగారాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు. దీంతో రఘుపతి భార్యకి చాలా కోపం వస్తుంది. ఇంట్లో వెళ్ళి రఘుపతిని చాలా తిడుతుంది, నేను కష్టపడి తెలివిగా బంగారాన్ని దొంగిలిస్తే ఇప్పుడు నువ్వేంటి వెళ్ళి నిజాయితీ పరుడుగా మంచివాడు అనిపించుకున్న వాళ్ళ దగ్గర ఈ మంచితనం మనకి ఏం చేసింది, ఇప్పటికీ మనం ఇదే ఇంట్లోనే ఉంటున్నాం, మనకి ఆస్తి అంతస్తు ఏం అక్కర్లేదని కోపడుతుంటే రఘుపతి ఇది చాలా తప్పే, మనం ఏం చేసినా రైట్ వేలో చేయాలి, మంచి టైం రావాలి, అప్పుడే మన జీవితాలు మారుతాయి, ఇప్పుడు మనం హ్యాపీగానే ఉన్నాం కదా ఉన్న దాంట్లో అని చెప్తాడు. ఇదంతా రఘుపతి కూతురు చిన్న అమ్మాయి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది వీళ్ళు చేస్తున్న తప్పులన్నిటిని. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ జెస్సీ వాళ్ళక్క ఇవ ముందు సురేష్ని నీకు జెస్సీకి ఏదైనా గొడవ జరిగిందా, ఆ రోజు రాత్రి ఎందుకు జెస్సీ మందు తాగింది కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలవా అని అంటే జెస్సీ నాతో కొన్ని విషయాలు చెప్పిందని జరిగింది ఏంటో చెప్తాడు. జెస్సీ బాత్రూంలో స్నానం చేస్తుంటే జెస్సీని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపిస్తుందని చెప్పాను కదా, అది ఎవరో కాదు జెస్సీ వాళ్ళ అక్క భర్త డేవిడ్కి జెస్సీపై ఒక కన్ను ఉంటుంది. స్నానం చేస్తుంటే ఎవరికి తెలియకుండా చూస్తూ ఉండేవాడు, పడుకుంటే కూడా తనని వల్గర్గా చూస్తూ ఉంటాడు. ఇదంతా జెస్సీ కూడా అర్థమవుతుంది. ఈ విషయం మా అక్కకి చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో తెలియక సురేష్కే చెప్పి ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఇన్స్పెక్టర్ దగ్గర అండ్ ఇవా దగ్గర సురేష్ చెప్తే ఇవా అస్సలు నమ్మదు, నా భర్త అలాంటోడంటే నేను నమ్మను అని చెప్తే కావాలంటే వెళ్ళి జెస్సీ డైరీ చెక్ చేయి, జెస్సీ ఇదంతా డైరీలో రాసిందంట అని నాతో చెప్పిందని చెప్తే ఇవా నేరుగా జెస్సీ రూమ్లో వెళ్ళి డైరీ చెక్ చేస్తుంటే డేవిడ్ అక్కడికి వచ్చి అవును నిజమే జెస్సీ చూడడానికి అందంగా ఉంటుంది, నేనే తనని అలా చూసేవాడిని, ఇప్పుడేంటి ఇప్పుడు ఈ విషయం బయట ఎవరికైనా చెప్తే నేను నీ మీద చెప్తాను, జెస్సీకి డ్రగ్స్ అలవాటు చేసింది ఇవ్వని అని చెప్తాను, నన్ను జెస్సీ పక్కన పడుకోమని తానే చెప్పిందని చెప్తాను, ఇప్పుడేం చేస్తావు, నువ్వేం చెప్పినా నాకే సపోర్ట్ గా ఉంటారు అందరూ, నీ వల్ల అయింది చేసుకోనంటే ఇవా కోపం వచ్చి అంత చిన్న అమ్మాయిని రేప్ చేసి చంపామనంటే నాకు తన మీద ఇంట్రెస్ట్ ఉండిందే తప్ప తప్పుగా చూసేవాడినే తప్ప నేను తనని రేప్ చేయలేదు, ఆ రోజు నాకు తనకు మధ్య ఏం జరగలేదని జీసస్ మీద ఒట్టేసి చెప్తాడు. జెస్సీ చనిపోయినప్పటి నుంచి చాలా అబ్నార్మల్ గా
బిహేవ్ చేస్తుంటుంది జెస్సీ వాళ్ళ అమ్మ. ఇప్పుడు బయట ఇంతకుముందు పోచమ్మ విగ్రహం ఉంటుంది కదా, ఆ ప్లేస్ని చూస్తూ తల తిరుగుతున్నట్టు తనకు అనిపిస్తుంది. అండ్ ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే జెస్సీపై అత్యాచారం జరిగింటుంది తను చనిపోయిన రోజు. ఆ తర్వాత రఘుపతి ఊర్లో ఉన్న ఒక ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె పూజిస్తూ ఉంటుంది దేవుణ్ణి. ఎప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఎస్టేట్ లో ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఏంటి, ఎందుకు వాళ్ళందరికీ ఇలా జరుగుతుందని అంటే, నువ్వు ఎంతగానో పూజిస్తున్న పోచమ్మ విగ్రహాన్ని అక్కడ నుంచి తీసేశారు కదా, అందుకనే పోచమ్మ శాపం వల్ల ఇలా జరుగుతుంది వాళ్ళకి. తిరిగి ఎప్పుడైతే విగ్రహాన్ని తీసుకొచ్చి పెడతారో ఇవన్నీ ఆగిపోతాయి, త్వరగా వెళ్ళి ఆ పని చూడండి అని చెప్తుంది. ఇక్కడే రివీల్ అయ్యే ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ విగ్రహం తనంతట తాను స్వయంభూ వెలిసి ఉంటుంది. అది ఫస్ట్ టైం రఘుపతిని చూసి అబ్జర్వ్ చేసి ఆ విగ్రహాన్ని పెట్టి రోజు విగ్రహాన్ని పూజిస్తూ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఆ విగ్రహంపై ఆకర్షింపజేసి నమ్మకం కలిగించుంటాడు. పోచమ్మే మన అందరినీ కాపాడుకుంటూ వస్తుందని. ఇప్పుడు విగ్రహం తీసేయడంతో ఎస్టేట్లో ఉన్న వాళ్ళందరికీ అన్ని కష్టాలు అవుతూ ఉంటాయి. ఇదంతా రఘుపతి కూతురు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ డేవిడ్ దగ్గరికి వెళ్ళి, చూడండి డేవిడ్, మీరు రేప్ చేయలేదంటే ఇంకెవరు జెస్సీని రేప్ చేసింటారు, నువ్వెందుకు జెస్సీ డైరీని మిస్ చేసావు, తన డైరీ ఎక్కడికి వెళ్ళింది, కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని అంటే, సార్ నాకు తనపై బ్యాడ్ ఇంటెన్షన్ ఉండింది మాత్రం నిజమే, కానీ నేను రేప్ చేయలేదు, ఆ డైరీ ఎక్కడికి వెళ్ళిందో కూడా నాకు తెలియదు అని చెప్తాడు. ఆ తర్వాత సార్ సురేష్కి మా ఇంటి విషయాలు అన్నీ తెలుసు, సురేషే ఇలా చేసిండొచ్చు కదా, కావాలనే తనని ప్రేమిస్తున్నట్టు నటించి తనతోనే ఉండి రేప్ చేసిండొచ్చు, అతని మీదే నాకు అనుమానం, కావాలంటే అతన్ని వెళ్ళి అడగండి అని అంటే ఇన్స్పెక్టర్ నేరుగా సురేష్ దగ్గరికి వెళ్తాడు. అప్పటికే సురేష్ వాళ్ళ అమ్మాయి ఇంట్లో నుంచి కమ్మలు తీసుకొచ్చేసి ఉంటుంది దొంగతనం చేసి. ఇది చూసిన అతను, నీకేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అమ్మా, ఎందుకని ఇలా పోయినసరే దొరికి పరువు పోగొట్టుకున్నావు కదమ్మా అని కోప్పడితే సురేష్ వాళ్ళ అమ్మ, నేను చేసేది దొంగతనం అంటే మరి నువ్వు చేసేదంట, చేసి పచ్చిబట్టు పొడిపించుకున్నావు కదా, ఇది ఒరిజినలా ఫేకే కదా అని చెప్తుంది. ఆ తర్వాత రఘుపతి ఇంట్లోకి వచ్చి యజమాని అయిన ఇవా వాళ్ళ అమ్మతో, చూడమ్మా ఇంట్లో జరుగుతున్న అనర్థాలన్నిటికీ కారణం పోచమ్మ శాపమని బయట వాళ్ళందరూ నమ్ముతున్నారు, నేను కూడా అలాగే అనుకుంటున్నాను, మీకు నమ్మకం లేకపోయినా పర్లేదు, బయట పోచమ్మ అమ్మవారి జాతర జరుగుతోంది, జాతరకు వచ్చి అమ్మవారికి దండం పెట్టుకోండి, అన్నీ మంచిగా జరుగుతాయమ్మా, ఈ ఒక్కసారికి మీరు దేవుని నమ్మకపోయినా నా కోసమైనా రండి అని చెప్పడంతో తను కన్విన్స్ అయ్యి జాతరకి వెళ్తుంది. అక్కడికి వెళ్తే జాతరలో ఉన్న వాళ్ళందరూ అమ్మవారి విగ్రహాన్ని వీళ్ళందరూ వచ్చి తీసేయడంతో వీళ్ళపైన కోపంతో ఉంటారు. ఇవా వాళ్ళ అమ్మని అవమానిస్తారు. దాంతో ఇవా వాళ్ళ అమ్మ, మీ దేవతని ఏం చేయాలనుకుంటే అది చేయమని, ఎందుకైనా నన్ను ఇక్కడికి పిలిచింది అవమానించడానికని కోప్పడి రఘుపతి మీద ఫుల్ ఫ్రస్ట్రేషన్తో ఇంటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత నైట్ టైంలో ఇవా పడుకుని ఉంటే పక్కన డేవిడ్ ఉండడంతో తలదిండు తీసుకుని మొహం మీద పెట్టి చంపేయడానికి ట్రై చేస్తుంది. డేవిడ్ స్ట్రగుల్ అవుతుంటాడు. కొంతసేపటికి డేవిడ్ చనిపోతాడు. ఇవా డేవిడ్ని చంపేస్తుంది. కట్ చేస్తే ఇది ఇవాకు వచ్చిన కళ, నేనేంటి ఇలా చేశానని ఒకసారిగా ఉలిక్కి పడుతుంది. పక్కన చూస్తే డేవిడ్ నిద్రపోతూ ఉంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ రఘుపతి భార్య వీళ్ళకి కాఫీ తీసుకొచ్చి ఇస్తే, ఇవా వాళ్ళ అమ్మ, ఇష్టం ఉంటే పని చేయండి లేదా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, అంతేగాని ఇలా షుగర్ ఎక్కువ వేసి తీసుకురాకండి అని కోపడడంతో రఘుపతి భార్య రఘుపతి దగ్గరికి వెళ్ళి, వేరే ఇంట్లో ఏదైనా పని ఉంటే చూడండి, వాళ్ళ ఇంట్లో జరుగుతున్న అనర్థాలన్నింటినీ ఫేస్ చేయలేక వాళ్ళందరూ నా పైన కోపం చూపిస్తున్నారు, నేనేం చేయను, ఒక్కరోజు అంటే భరించగలను, ఇలా రోజు నా పైన కోపం చూపిస్తున్నారని అంటే, ఇక్కడ ఇంకా వేరే ఇంట్లో పని లేదు, ఉన్నదంతా అది ఒక్క పనే, నువ్వు అదే చేయాలని చెప్తాడు. ఇంకోవైపు వాకింగ్కి వెళ్ళిన పరిగెడుతూ వస్తూ ఉంటే సడన్ గా తనకి గజ్జల సౌండ్ వినిపిస్తుంది. ఏంటా అని తిరిగి చూస్తే ఏం ఉండదు. ఇంకొంచెం ముందుకు రన్ చేస్తూ భయపడుతూ వస్తే ఇంకా శబ్దం పెరుగుతుంది. గజ్జల సౌండ్ ఎవరో తన వెనకాలే గజ్జలు కట్టుకొని తరుముతున్నట్టు అనిపిస్తుంది. కింద పడిపోతుంది. వెంటనే వాళ్ళ అమ్మ నాన్నకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఇక్కడికి వస్తే ఆలోపు ఇన్స్పెక్టర్ కూడా వచ్చేస్తాడు. ఇక్కడికి వచ్చి ఏమైంది ఇదంతా అని అంటే, మాకేం తెలుసు, ఇక్కడికి వచ్చేసరికి మీ అమ్మాయి పడిపోయి ఉంది, హాస్పిటల్ తీసుకెళ్ళాం, ఇన్ఫార్మ్ చేసింది ఇతనే అని సిద్ధప్పని చూపిస్తారు. సిద్ధప్పని చూడంగానే వాళ్ళ నాన్న, నువ్వే తోసేసి నువ్వే కంప్లైంట్ ఇచ్చావారా ఇన్ఫర్మేషన్ అని అతనిపై కోపంగా వెళ్తే, ఇన్స్పెక్టర్ చూడండి మీ అమ్మాయికి స్పృహ రాని ఎవరు ఏం చేస్తారో తెలుస్తుంది, అంతవరకు వెయిట్ చేయండి, ఇలా కోప్పడకండి అని చెప్తాడు. ఇంతకీ సిద్ధప్ప ఎవరంటే, మ్యారేజ్ యానివర్సరీ డే పార్టీ రోజు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, ఈ ఎస్టేట్ మాకు ఇచ్చేయండి, మీరు తీసుకున్న దానికంటే డబ్బులు 3x అమౌంట్ ఇస్తామని చెప్పింటారు, కానీ వాళ్ళ నాన్న ఎందుకు ఒప్పుకొని ఉండరు.
దాంతో వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చి ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరుగుతుంటే రఘుపతి కన్విన్స్ చేసి సిద్ధప్పని అక్కడ నుంచి పంపించేసింటాడు. ఆ తర్వాత సిద్ధప్ప ఆ ఏరియా ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ఎస్టేట్ని వాళ్ళు తీసుకున్న దానికంటే నేను 3 రెట్లు ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పినా కూడా వాళ్ళు నాకు ఇవ్వట్లేదు. ఆ ఎస్టేట్లో నా జీవితమే ఉంది. ఆ ఎస్టేట్ని కనుక నేను పొందితో అధికారంలో, డబ్బులో, ఆరోగ్యంలో నాకు తిరిగే లేదని చెప్తాడు. అండ్ ఆ ఎస్టేట్ కాళికామాత రూపంలో ఒక దేవత అయిన పోచమ్మ వెలిసిన ఎస్టేట్ అది. ఆ ఎస్టేట్ చాలా పవర్ఫుల్ అని అంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ దీని గురించి ఆలోచిస్తాడు, ఈ ఎస్టేట్ లో ఇంత పవర్ ఉందని. ఆ తర్వాత ఇవా కింద పడి ఒంటికి గాయాలైంది, ఇప్పుడు హాస్పిటల్లో ఉందనే విషయం ఇవా వాళ్ళ అమ్మకి తెలిసి ఇవా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది, మనకున్న ఒక్కగానొక్క కూతురు తను ఇంకా జెస్సీ చనిపోయింది, ఇప్పుడు ఇవాకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను, చూడమ్మా ఏంటది పోచమ్మ అమ్మవారా, అది ఎక్కడుందో ఆ విగ్రహాన్ని ఎక్కడ పడేశారో అర్జెంటుగా వెళ్ళి తీసుకురండి, అక్కడే ప్రతిష్ఠిస్తాం, మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మాకు రాకూడదు, త్వరగా పని చూడండి అని చెప్తుంది. దాంతో రఘుపతి కూతురు విగ్రహాన్ని వెతకడానికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆ తర్వాత ఇవా స్పృహలోకి వచ్చిన తర్వాత ఇవా వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళి ఇవా దగ్గరికి అసలు ఏమైందో చెప్పమ్మా అంటే, నేను రెగ్యులర్గా వాకింగ్కి వెళ్ళాను, అక్కడ నుంచి నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంటే సడన్గా నాకు గజ్జల సౌండ్ వినిపించింది, ఎవరా అని చూస్తే పోచమ్మ వేషంలో పోచమ్మ మాస్క్ పెట్టుకున్న ఒక వ్యక్తిని చూసి భయపడ్డానమ్మా, భయపడి స్పృహ కోల్పోయి కింద పడిపోయానని చెప్తుంది. అంతేకాకుండా అమ్మ నేను ఇంకో విషయం చెప్పాలి, ఆ మాస్క్ పెట్టుకుని పోచమ్మ వేషం వేసుకుని నన్ను భయపెట్టింది ఎవరో కాదు, నా భర్త డేవిడే, డేవిడ్కి నా చెల్లి జెస్సీపై ఒక కన్ను ఉన్నింది, డేవిడ్ మనం అనుకున్నంత మంచోడేం కాదమ్మా, ఈ మాస్క్ ఇంతకు ముందు నా దగ్గర ఒకసారి పెట్టుకుని వచ్చి నన్ను భయపెట్టాడు, ఇప్పటికైనా వాడి నిజ స్వరూపం మనందరికీ తెలిసింది, నేను వాడితో కలిసి ఉండలేనమ్మా అని చెప్తుంది. దాంతో ఇవా వాళ్ళ అమ్మ వాళ్ళ భర్తతో ఫస్ట్ వాడిని ఇంట్లో నుంచి గెంటేయండి అని చెప్తుంది. ఆ తర్వాత ఇంకోవైపు డేవిడ్ నిద్రపోయి లేచి ఇంటి పని మనిషితో నా భార్య ఇవా ఎక్కడ అంటే అమ్మగారు స్పృహ కోల్పోయి కింద పడిపోయారు, హాస్పిటల్కి వెళ్ళారని చెప్తుంది. హాస్పిటల్కా, తనకి ఏమైంది నాతో చెప్పనే లేదని అతను జీప్ తీసుకొని బయలుదేరుతుంటే జీప్లో పోచమ్మ మాస్క్ ఉంటుంది. ఆ మాస్క్ను చూసి డేవిడ్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ మాస్క్ వేసుకుని ఇవాని భయపెడితే ఇవా ఇంకెప్పుడు ఆ మాస్క్ వేసుకుని నన్ను భయపెట్టకండి, ప్రామిస్ చేయండి అని చెప్తుంది. దాంతో డేవిడ్ ఆ మాస్క్ని పెట్టెలో వేసి సురేష్కి చెప్పి పైన పెట్టించుంటాడు. మళ్ళీ ఆ సురేష్ మాస్క్ని తీసుకొచ్చింటాడు. ఇప్పుడు డేవిడ్ నేరుగా సురేష్ దగ్గరికి వెళ్ళి ఎందుకురా మాస్క్ పెట్టుకుని ఇవాని భయపెట్టావు, చెప్పు ఇవాని ఏం చేయాలనుకున్నావు, జెస్సీని అసలు ఏం చేసావు, తన చావు కారణం నువ్వే కదా అని అంటే సురేష్ భయపడుతూ వస్తుంటే డేవిడ్ అతన్ని బాగా కొడతాడు. ఇదంతా చేసింది డేవిడ్ అని ఇవా వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళందరూ ఇంట్లోకి వస్తుంటే వీళ్ళకి తెలిసి వచ్చే ఇంకొక నిజం ఏంటంటే డేవిడ్ కార్ యాక్సిడెంట్లో చనిపోయాడని. ఆ తర్వాత ఫాదర్ ఎస్టేట్లోకి వచ్చి మీరు వీటన్నిటినీ వదిలేసి మీరు తీసేసిన విగ్రహాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెడితే అన్నీ నార్మల్ అయిపోతాయి, మీకు మంచి రోజులు వచ్చేస్తాయని చెప్తాడు. దాంతో ఇవా వాళ్ళ నాన్న పీస్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్ అని ఇంతకుముందు తను తీసుకున్న దానికంటే 3 రెట్లు ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పిన సిద్ధప్పని కాంటాక్ట్ అయ్యి అక్కడికి పిలిపించి డీల్ కుదిరించుకుంటాడు ఆ ఎస్టేట్ని అతనికే ఇచ్చేయాలని. కానీ అక్కడికి వచ్చిన తర్వాత అంతకంటే తక్కువ డబ్బులు ఇస్తాడు. అతను చెప్పిన దానికంటే ఈ ఇంట్లో 2 చనిపోయారు, నీ అల్లుడు చనిపోయాడు, మీ కూతురు చనిపోయింది, ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇంటికి ఏదో షాప్ ముందని చెప్తున్నారు, ఇంతకంటే ఎక్కువ డబ్బుకి ఎవరు కొనరు అని చెప్పడంతో నేను నీకు అమ్మను, అలా అయితే నా కూతురు ఇవా చెప్పినట్టు ఈ ఎస్టేట్ని రఘుపతికి ఇచ్చి వెళ్ళిపోతామని చెప్పి ఆ తర్వాత ఇవా వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళు ముగ్గురు కలిసి ఎస్టేట్ని రఘుపతికి అప్పగించి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. రఘుపతి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు అని చెప్తే ఇక్కడ మాకు మంచి మెమరీస్ లేవు రావడానికి, మీరే జాగ్రత్తగా ఉండండి అని వెళ్ళిపోతారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత రఘుపతి అతని భార్యతో మంచి మనుషున్న యజమానిని తన వైపు చూస్తూ డెవిల్ స్మైల్ ఇస్తాడు, మీకంటేనా అని తను కూడా చూసి నవ్వుతుంది. ఇక్కడే రివీల్ అయ్యే పెద్ద ట్విస్ట్ ఏంటంటే వీటన్నిటికీ కారణం మరెవరో కాదు రఘుపతి. ఇంతకుముందు ఒకరోజు రఘుపతికి ఆ ఎస్టేట్ ముందున్న ప్లేస్లో ఆ ఎస్టేట్లో కోట్ల విలువ గల నిధులు ఉన్నాయని తెలుస్తుంది. దాంతో ఎలాగైనా ఆ ఎస్టేట్ని సంపాదించుకోవాలని, ఇప్పుడు ఆ ఎస్టేట్ని సంపాదించుకునే డబ్బు అతని దగ్గర లేదని తనే ఒక ఫ్యామిలీని ఎంచుకొని వాళ్ళకే ఎస్టేట్ని దక్కేలా చేసి బేరం కుదిరించి మధ్యలో ఉండి వాళ్ళ ఇంట్లోకి రఘుపతే పని మనిషిగా ఉండి వాళ్ళ భార్యని సురేష్ని కూతుర్ని పనిలో చేర్పించుంటాడు. రఘుపతి చెప్పడం వల్లే సురేష్
జెస్సీ పేరుని పచ్చబొట్టు పొడిపించుకొని జెస్సీతో కేరింగ్ గా ఉండి తనని ప్రేమించుకునేలా చేసుకుని ఉంటాడు. కావాలనే రఘుపతి భార్య ఇంట్లో ఒక పాముని తీసుకొచ్చి ఇంట్లో ఏదో అరిష్టం జరిగినట్టు తను పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నట్టు ఇవా వాళ్ళ అమ్మ నార్మల్ మనిషి కాదు తనకేదో అయిందని ఇవాని వాళ్ళ నాన్నని నమ్మిస్తుంది. అండ్ ఇంట్లో జరిగే విషయాలన్నిటిని ఇన్స్పెక్టర్ ఎక్కడ కనిపెట్టేస్తాడేమో అని ఇన్స్పెక్టర్ తో డీల్ మాట్లాడుకుంటాడు. 50-50 షేర్ తీసుకుంటాము నిధులు మనకు దొరికిన తర్వాత. అండ్ జెస్సీ వాళ్ళ బావ డేవిడ్ జెస్సీని నిద్రపోతున్నప్పుడు చూస్తుంటే జెస్సీ తనను చూసేలా సురేష్ సౌండ్ చేస్తాడు. జెస్సీ చూసేలా ఈ ఎస్టేట్ కి పోచమ్మ శాపం ఉందని వీళ్ళని నమ్మించి ఎలాగైనా ఈ ఎస్టేట్ ని వాళ్ళకే ఇచ్చేసేలాగా చేయాలని సురేష్ ఏం చేస్తాడంటే మీ ఇంట్లో నన్ను యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు ఇంటి పైకి వెళ్ళి బెదిరించు అప్పుడే వాళ్ళు మన ప్రేమని యాక్సెప్ట్ చేస్తారు. నీకు ధైర్యం కావాలంటే నేను నీకు డ్రగ్స్ ఇస్తాను. నేను కూడా అలాగే చేశాను. ఇంతకుముందు మా అమ్మ నాన్న నేను చెప్పింది వినకపోతే డ్రగ్స్ ఇచ్చి తనని కన్విన్స్ చేసి ఇంటి పైకి వెళ్ళి నువ్వు ఒకవేళ కింద పడితే నేను కాపాడడానికి వస్తానని చెప్పింటాడు. ఆ తర్వాత జెస్సీ డ్రగ్స్ తీసుకుని మత్తులో పైకి వెళ్ళి ఉంటుంది. ప్రేమని ఒప్పుకోమని ఉంటుంది. ఆ లోపే తను కింద పడి చనిపోతుంది. పోచమ్మ శాపం వల్లే తను చనిపోయిందని ఊర్లో ఉన్న వాళ్ళందరూ నమ్ముతారు. వాళ్ళు కూడా మెల్లగా నమ్మడం స్టార్ట్ చేస్తారు. జెస్సీని సురేష్ నిజంగానే ఇష్టపడినప్పటికీ సురేష్ వాళ్ళ నాన్న రఘుపతి డబ్బు ఐశ్వర్యం ఉంటే జెస్సీ ఏంటి అంతకంటే అందంగా ఉన్న అమ్మాయి ని కాళ్ళ దగ్గరికి వస్తుందో అని చెప్తాడు. డేవిడ్ ఎలా చనిపోయి ఉంటాడంటే సురేష్ మాస్క్ పెట్టుకొని ఇవాని భయపెట్టించాడు అనే విషయం ఎప్పుడైతే డేవిడ్కి తెలిసిందో సురేష్ ని పట్టుకుని బాగా కొడతాడు. ఈ విషయం నేను ఇవా వాళ్ళ అమ్మ నాన్నకి ఇప్పుడే చెప్తానని కారులో వెళ్తూ ఉంటే ఆలోపే సురేష్ రఘుపతికి ఫోన్ చేసి చెప్తాడు. రఘుపతి లారీ డ్రైవర్ చెప్పి అతన్ని యాక్సిడెంట్ చేయించి డేవిడ్ ని చంపేసి ఇచ్చేసింటాడు. ఐ మీన్ యాక్సిడెంట్ ప్లాన్ చేసి అతన్ని చంపేస్తాడు. ఇది జరిగింటుంది. ఇదంతా కేవలం మా ఎస్టేట్ ముందున్న నిధి కోసమే రఘుపతి వాళ్ళ ఫ్యామిలీ ఇలా చేస్తుంటారు. ఫైనలీ ఎస్టేట్ ను వదిలి వాళ్ళందరూ వెళ్ళిపోవడంతో ఇంకా మనకి ఫ్రీడమ్ దొరికేస్తుందని రఘుపతి భార్య వీళ్ళందరూ కలిసి నిధిని త్రవ్వుతూ ఉంటే ఇంకోవైపు విగ్రహం దొరుకుతుంది. రఘుపతి కూతురికి వెతుక్కుంటూ వెళ్ళింటుంది కదా, ఆ విగ్రహం తీసుకొని తిరిగి అక్కడే పెట్టేద్దామని వస్తూ ఉంటుంది. ఈ లోపు అక్కడికి ఇన్స్పెక్టర్ వచ్చి నేను లేకుండానే నిధిని తవ్వేస్తారా, మీతో డీల్ మాట్లాడడానికి వచ్చాను, 50-50 నాకు సరిపోదని చెప్తే సార్ మీరే చెప్పండి మరి మీకు ఎంత కావాలంటే మొత్తం నిధి నాకే కావాలి, ఎస్టేట్ మాత్రం మీరు ఉంచుకోండి అని చెప్తాడు. ఇంకా వేరే దారి లేక రఘుపతి ఒప్పుకుంటాడు. విగ్రహాన్ని తీసుకొచ్చి రఘుపతి కూతురు ఆ విగ్రహానికి పసుపు కుంకుమ పెట్టంగానే రఘుపతి భార్య ఇన్స్పెక్టర్ తల మీద కొట్టి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది. అతను కింద పడిపోగానే రఘుపతి కొడుకు ఇద్దరు ఇన్స్పెక్టర్ని కొడవడానికి వెళ్తారు. ఈ లోపే ఇన్స్పెక్టర్ వాళ్ళిద్దరిని షూట్ చేసేస్తారు. వాళ్ళిద్దరూ చనిపోవడంతో రఘుపతి భార్య మళ్ళీ ఇన్స్పెక్టర్ మీద అటాక్ చేయడానికి వస్తుంది. ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుని నలుగురు చనిపోతారు. ఫైనలీ అక్కడికి రఘుపతి కూతురు విగ్రహాన్ని తీసుకొచ్చి ఏం జరిగిందో ఏం అర్థం కాకుండా ఉంటుంది. ఈ లోపు ఎస్టేట్ నుంచి వెళ్తున్న ఇవా వాళ్ళ నాన్న అమ్మ వీళ్ళు ముగ్గురు జెస్సీతో కలిసి దిగిన ఫోటో ఇవా మర్చిపోయిందని తిరిగి ఎస్టేట్ దగ్గరకు వస్తుంటారు. ఇక్కడికి వచ్చి వీళ్ళందరిని చూసి అరే వీళ్ళకి ఏం జరిగింది, అందరూ ఎలా చనిపోయారని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. రఘుపతి కూతురు గాయత్రి ఆ విగ్రహాన్ని కింద పడేస్తూ ఉంటే ఇవా వాళ్ళ నాన్న దాన్ని పట్టుకుంటాడు. ఆ తర్వాత గాయత్రి వల్ల జరిగిందేంటో మొత్తం అర్థమవుతుంది ఇవా వాళ్ళ నాన్నకి అమ్మకి ఇవాకి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి అసలు రఘుపతి ఆ నిధిపై ఆశతో నా కూతురుని చంపేశాడు, అల్లుడిని చంపేశాడు, ఇప్పుడు వాళ్ళే చనిపోయారు, చాలా బాధగా ఉంది, అంత మంచిగా ఉన్న వాళ్ళు ఇదంతా చేశారంటే నమ్మలేకపోతున్నానని ఇవా వాళ్ళ నాన్న చెప్తే ఇవా వాళ్ళ అమ్మ ఇదంతా చేసింది పోచమ్మనే, అన్ని దేవుళ్ళు సమానమే, అన్ని దేవుళ్ళని పూజించాలి, మనుషులే దేవుళ్ళ మధ్య విభేదాలని సృష్టించారు, మనం క్రిస్టియన్స్ అని పోచమ్మని నమ్మలేదు, అందుకే ఇలా జరిగింది, ఇప్పటి నుంచి పోచమ్మని నమ్ముదామని చెప్తుంది. మన కూతురు జెస్సీ చనిపోయిన గాయత్రి లాంటి ఒక మంచి అమ్మాయిని మళ్ళీ మనకిచ్చింది, మనం కూడా వాళ్ళలాగా అత్యాశకు పోకుండా హ్యాపీగా దేవుణ్ణి నమ్ముదాం, ఉన్నంతలో హ్యాపీగా ఉందాం అని చెప్తుంది. ఇంతటితో ఈ వెబ్ సిరీస్ ఎండ్ అయిపోతుంది. ఎవ్రీ సీన్ హ్యాజ్ ఎ విట్నెస్ అనే టైటిల్ కార్డ్ తో ఈ వెబ్ సిరీస్ మొత్తం చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నాకైతే పర్సనలీ కొన్ని లాజిక్స్ మిస్ అయ్యి అనిపించింది. స్క్రీన్ ప్లే కొంచెం టైట్ గా రాసుకుని ఉంటే బాగుండేది, మంచి థ్రిల్లర్ అయ్యేది. అయినప్పటికీ ఈ సిరీస్
సిరీస్ని వన్ టైం చూడొచ్చు. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండి. ఇంకో మంచి మూవీ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.